వెలుగు స్వరూపుడా మీకు వందనాలు, తేజోమయుడా మీకు వందనాలు, పట్టజాలనంత వెలుగులో నివసించువాడా మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను నాయనా. ఇదిగో నా తండ్రి, ఈ కార్యక్రమం అంతా మీరు అధిపతిగా ఉండి నడిపిస్తున్న మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను స్వామి. అయ్యా నా తండ్రి, ఈ కార్యక్రమంలో నా తండ్రి ముఖ్యమైన ఘట్టానికి వచ్చినాం అయినా మీ జీవవాక్యం నా తండ్రి, వాక్యము బలమైన కట్టుము నా తండ్రి, రెండంచెల కట్టునైనా అట్టి కట్టుము నా తండ్రి, మీ దాసుడు మాకు వివరించాలని వాక్కులు అందించని యోచనగా నీ ప్రియబిడ్డను అభిషేకించమని వేడుకుంటున్నాం. మీ అభిషేకమని దాసుల మీద కుమ్మరించండి ప్రభువా, అయా కుమ్మరించండి నాయన. ఈ వాక్కులు మా హృదయాంతరంగంలోకి దూరనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి, ఆయన గురించిన ఆయుష్కాలంలో మీ వాక్కులను బట్టి మా జీవితాలను సరిచేసుకున్నందుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఆదరించే వారిపైని, ఓదార్చే వారిపైని, బలపరిచే వారిపైని, మమ్మల్ని స్థిరపరిచే వారిపైని మీ దాసుల ద్వారా మీరు అందించి మమ్మల్ని రాత్రికాలమైన మీ భోజనంతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నామయ్యా. మన్నాతో మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. స్వామి కనికరించండి, కనికరించండి అయ్యా. ఆయన వింటున్న బిడ్డలకి నా తండ్రి, మరి నా తల్లిని ప్రేమించలేని జ్ఞాపకం వేడుకుంటున్నాం. ఆయన చిన్న బిడ్డల వల్ల ఆయన మన చిన్న బిడ్డలకి నానా కాలమైపోతుంది. ఆఖరికి ఎవరు తీసుకురా ఆ బిడ్డల శోధన కూడా తీసుకుని ఆయన చిన్న బిడ్డల ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఆయన ముఖ్యమైన ఘట్టాలకు వచ్చాను దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని భయభక్తులు అందరికీ దయచేసి ఆయన వింటున్న మామకు పోలుస్తున్న మీ దాసులకి ఆయన మీ ఆత్మ అభిషేకించి నడిపించమని మీ ఆత్మకాల సాంప్రదాయ సహోదరి మీ ఆత్మ కుమరుస్తున్నది మొదలాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఒక్కొక్కరి ప్రార్థన మీ ఆత్మలో పాల్గొన్నందుకు ముఖ్యంగా అందరినీ నన్ను సజీవ జగత్లో వచ్చి మన ప్రార్థన నుంచి నన్ను విడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రార్థన అంతా మీరు అంగీకరించాలని అవును ఆమె ముందు వేశారని యేసుక్రీస్తు నామములో నన్ను స్తుతించి గణపరిచి వేడుతున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం, అందరం కూర్చుందాం. కొద్ది సమయాలు ఇప్పటి వరకు దాదాపుగా 2 గంటల 30 నిమిషాల వరకు మనము ఈ కార్యక్రమంలో ఉన్నాం. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, నా సంగతి కూడా మీకు బాగా తెలుసు. నేను సమయాన్ని పాటిస్తాను. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు అసలు మనం జరుపుకుంటున్న క్రిస్మస్ గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఒకసారి మనము గమనించాలి. ప్రతి సంవత్సరము మన జీవితాల్లో క్రిస్మస్ జరిగిపోతుంది, ప్రీ క్రిస్మస్ జరిగిపోతుంది. 31వ తేదీ రాత్రి మనము వాచ్ నైట్ సర్వీస్ చేసుకుంటున్నాం. మరలా నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియమైన వర్లరా, దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నాడో వాటిని మనం ఆలకించడానికి ఇష్టపడుతున్నామా? ఫస్ట్. రెండవది, ఆయన ఏ వాగ్దానాలు మనకిస్తున్నాడో ఆ వాగ్దానాలను పెట్టుకొని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మూడవది, మనము క్రిస్మస్ అంటే ఇది సంబరముగా చేసుకొని వెళ్ళిపోతున్నామా? క్రిస్మస్లోని పరమార్థాన్ని ఈ దినమున 3 విషయాలు లేదా
ప్రభు చిత్తమైతే 4 విషయాలు 20 నిమిషాలు మాత్రమే నేను సమయాన్ని తీసుకుందామని ఆశపడుతున్నాను, ముగిస్తాను. కాబట్టి చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మాతో మాట్లాడండి దేవా. ఈ దిన మీరు మాట్లాడబోతున్నా మీ మాటలను బట్టి మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున కూర్చున్నటువంటి మీకందరికీ కూడా ఇప్పటి వరకు మీరు చక్కగా చిన్నపిల్లలు ప్రదర్శించినటువంటి ఒక స్కిట్ని మీరు చూశారు. ఆ స్కిట్ ఒక సత్యానికి సాదృశ్యం. ఒక సత్యము ఈ భూమి మీద జరిగింది, ఒక చరిత్రలో లిఖించబడినటువంటి ఒక ఘట్టానికి అది సాదృశ్యంగా మనం దాన్ని చూడగలం. అయితే ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములో ఒక మాట మనము చూసాం. ఇప్పుడు ఇమ్మానుయేలు దేవుడు అంటే కన్యక గర్భవతి కుమారుని కనును, అతనుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దాని అర్థం ఏంటంటే భాషాంతరమున దేవుడు మనకి తోడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి మనము జీవించగలం. దేవుడు మనతో ఉంటే మన జీవితాలు ఎలాంటి ఒక ఉన్నత స్థితిలోకి వెళతాయో ఒక 2-3 విషయాలు ఇది మీకు నేను తెలియపరచబోతూ ఉన్నాను. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం ఏంటంటే యేసు అనే పేరుకు అర్థము మనం తెలుసుకున్నాం. క్రీస్తు అనే పేరుకి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఆయనకు పెట్టబడుతూ ఉందని ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. అయితే ప్రియమైన వారులారా, ఈ ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు మనకి తోడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంతకు ముందు ఎవరికైనా తోడుగా ఉన్నాడా? దేవుడు తోడై ఉండే దేవుడా? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు నీతి సూర్యుడు, పాపం ఎరగని వాడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కనికరము కలిగిన వాడు. మోషేతో అంటాడు దేవుడు, నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవు. అంటే ఏ మానవుడు కూడా, ఏ నరుడు కూడా దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు. అయితే ప్రియమైన వారులారా, చూడనటువంటి దేవుడు మానవునితో ఉండడానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు మానవుడు దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు ఎప్పుడు మానవుణ్ణి చూస్తూనే ఉన్నాడు. అయితే ఈ దినమున భాషాంతరమున ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు మనకి తోడై ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు నిజంగా మనకి తోడై ఉంటాడా? మనిషి పిలిస్తే దేవుడు మనిషితోటి నివాసం చేయడానికి వస్తాడా? దేవుడు మనిషి పిలిచినప్పుడు కాపాడుతాడా? దానికి ఒక చిన్న సాదృశ్యాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. పోయిన ఆదివారం కాకుండా పైన ఆదివారమున నేను ఆరాధనకి సమయం అయిపోతుందని చాలా ఫాస్ట్గా వస్తున్నాను. కారులో వస్తున్నప్పుడు అనుకోకుండా నా టైర్ పగిలిపోయింది. దారిలోనే నేను 80-90 స్పీడ్ పట్టుకున్నాను. మన జన్కో రోడ్లోకి ఎంటర్ అవ్వడంతోనే సర్వీసు ప్రారంభించేసే సమయం అయిపోయింది. లేట్ అయిపోయిందని నేను చాలా హడావుడిగా పరిగెత్తుతున్నాను. అయితే ఎందుకో నాకు తెలియదు, కానీ నేను ఇంటికాడి నుంచి కారు ఎక్కి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నేనేం మాట్లాడట్లేదు. ఇక్కడికి రావడానికి దాదాపుగా మాకు ఒక 40 నిమిషాలు సమయం పడుతుంది. ఈ 40 నిమిషాల్లో ప్రభువా నాతో రా, ప్రభువా మీరు నాతో రాకపోతే ఈరోజు ఆరాధనలో మేము ఆరాధించలేం ప్రభా. మీరు మాకు తోడుగా రాకపోతే నేను అక్కడికి చేరుకోలేను ప్రభా. మీరు నాతో ఉండకపోతే
నేను సంఘములో మాట్లాడలేను ప్రభు అంట మాట్లాడుకుంటా వస్తున్నాను. నేను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నాను. కరెక్ట్గా జన్కో రోడ్లోకి వచ్చిన తర్వాత నా టైరు ఎడం ప్రక్క టైరు పెద్ద సౌండ్తో పేలిపోయింది. పేలిపోయిన తర్వాత వాస్తవంగా చెప్పాలి అనంటే మేము రోడ్డుకి కొంచెం హైట్లో ఉన్నాం, మీకు అందరికీ తెలుసు కదా, అటు ఇటు పొలాలు ఉన్నాయి. అయితే ఆ పొలాల్లోకి వెళ్ళిపోవాలి బండి, ఎందుకంటే నేను చాలా ఎడ్జ్లో వస్తున్నాను. నేను పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, లాంగ్ ఒకటి ఉంది, మా వెనకాల ఇంకొక వెహికల్ వస్తుంది. అందుకని నేను ఎడ్జ్లో కరెక్ట్గా వస్తూ ఉన్నాను. అయితే ప్రభు కృపను బట్టి పగిలిపోయింది. వెంటనే టైరు శబ్దం వచ్చింది. నేను ప్రభు అన్నాను. వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలకే కరెక్ట్గా రోడ్లోనే ఆగిపోయింది బండి. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే నేను వెంటనే దిగడంతోనే దేవుణ్ణి స్తుతించాను. ఎందుకు స్తుతించానంటే నా టైర్ పగిలిపోయినా కానీ దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అదే నీవే నాతో ఉండకపోతే, నేను అడిగినప్పుడు నీవే నాతో రాకపోతే ఈ టైర్ పగిలిన దానికి నేను వెళ్ళిపోయేవాడిని. ఆ పొలాల్లోకి వెళ్ళిపోవడంతోనే చాలా పెద్ద ప్రమాదం సంభవించేది. కారుని ప్రక్కకు తీసి పెట్టుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఆరాధనలో వాడుకున్నాడు. ప్రియమైన వారలారా, నన్ను ఏ రీతిగా దేవుడు దర్శించాడో, నన్ను ఏ రీతిగా దేవుడు తన కృపలో భద్రపరిచాడో, నేను పిలిచినప్పుడు నాతో ఎలా వచ్చాడో, ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తితో దేవుడు తోడుగా ఉండే దేవుడు. అయితే ఈరోజు నాతో ఉన్న దేవుడు పూర్వము ఉన్నాడు, రాబోయే దినాల్లో ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక ముగ్గురు యొక్క సంఘటనలు మీకు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు వారి జీవితంలో వారికి తోడుగా ఉంటే వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, దేవుడు వారి జీవితాలను ఆశీర్వాదించి దేవుడు వారి జీవితాలను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే దేవుడు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, నువ్వు వెళ్ళు, నీతో నేను ఉంటాను, నువ్వు వెళ్ళు, నీతో నేను వస్తాను, నువ్వు వెళ్ళు, భయపడద్దు, దేనికి భయపడద్దని వారితో మాట్లాడాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, అందులో మీకు ఒక సంఘటన నేను మీకు తెలియపరచబోతూ ఉన్నాను. నా మాటలు మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకి సమయం కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి మీకు నేను చాలా క్లుప్తంగా ఈ విషయాలు నేను వివరించి ముగించబోతూ ఉన్నాను. మొదటిది ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివే లోపల సమయం అయిపోతుంది కాబట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము, 21వ వచనము, 23వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపు తోటి. యోసేపు అనేటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడమ్మా? 2వ వచనం చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానులకు ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో మనకి కనబడతాడు. ఆయన ఆదికాండము చదివినట్లయితే ఆదికాండములో మనకి తారసపడతాడు. దానికి ముందు 2-3 అధ్యాయాలు ముందుగా మనం వచ్చేస్తే 26, 27 అధ్యాయాల నుంచి మనం తీసుకుంటే యోసేపు అనే వ్యక్తి అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ యోసేపుతో దేవుడు ఎందుకున్నాడు అనే విషయాలు మనకి చక్కగా అర్థమవుతాయి. అయితే యోసేపుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. తన అన్నలు యోసేపుని మోసం చేశారు. మోసం చేసిన తర్వాత అన్నదమ్ములు యోసేపు మీద కక్ష కలిగి యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తు దేశములో అక్కడ ఉన్నటువంటి వారికి ఒక బానిసగా అమ్మివేశారు. ఆ దినాల్లో ఏం చేసేవారంటే, బానిసలను కొనుక్కునేవారు, దిగుమతి చేసుకునేవారు. ఆ బానిసల ద్వారా అనేకమైన కష్టాలు చేయించేవారు. బానిసకు ఎటువంటి అధికారము ఉండదు, బానిసకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. బానిస జీవితము ఎలాంటిదంటే చాలా దుర్భరమైన జీవితము. అయితే బానిస ఎదురు తిరిగి యజమానుని మాట్లాడినప్పుడు ఆ యజమానుడు బానిసను చంపేసినా లేదా ఆ యజమానుడు ఈ యొక్క బానిసను ఏం చేసినా అడగడానికి ఈ బానిసకు ఎటువంటి హక్కులు లేవు. మాట్లాడడానికి ఈ బానిస తరఫున ఎవరు కూడా ఉండరు. అయితే యోసేపు చేసిన పని ఏంటంటే, యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుడు యోసేపుతో ఉన్నాడు. ఇప్పుడు యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఐగుప్తులో నీకు తోడుగా ఉంటాను. ఇంతకు ముందు మీ కుటుంబంలో ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులతో, నీ అన్నదమ్ములతో ఉన్నప్పుడు నేను తోడై ఉన్నాను. ఇప్పుడు వారందరూ నేను మోసం చేశారు, విడిచిపెట్టారు. కాబట్టి ఇప్పుడు నేను నీతో ఉంటాను.
కాబట్టి నువ్వు ఎక్కడున్నా నేను నీతో ఉండడానికి ఇష్టపడ్డాను. కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా తల్లిదండ్రుల దగ్గర, నా సొంత దేశంలో నేను ఉంటే నేను చాలా బాగుంటానని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. కాబట్టి నేను ఎక్కడున్నానో నువ్వు అక్కడ ఉంటావు. కాబట్టి మన ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉంది. కాబట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు దీవించబడతావు, ఏ ప్రాంతంలో ఉన్నా నీవు ఆశీర్వాదించబడతావు, ఏ ప్రాంతంలో ఉన్నా నీవు వర్ధిల్లుతావు అని యోసేపుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి అలాగే యోసేపును విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే, యోసేపు దగ్గర దేవుడు చూసిన గుణాలు, మొదటి గుణం ఏంటంటే నమ్మకత్వం చూశాడు యోసేపు దగ్గర. రెండవది ఏం చూశాడంటే పాపాన్ని అసహించుకున్నాడు, పాపం అనగా వ్యభిచారాన్ని అసహించుకున్నాడు. మూడవది అధికారాన్ని అందుకోవడానికి తారసపడలేదు, అంటే తాపత్రయపడలేదు. అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా, ఈ మూడు గుణాలను బట్టి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే యోసేపుకి పాపం అంటే ఇష్టము, యోసేపుకి పాపం అంటే ఇష్టము లేదు, యోసేపుకి ద్వేషం అంటే ఇష్టము లేదు, యోసేపుకి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చిన్న చూపు లేదు. కానీ యోసేపుకి దేవుడు అంటేనే ఇష్టము. కాబట్టి ఇప్పుడు యోసేపుతో దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు పాపాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. కాబట్టి యోసేపుతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యోసేపుతో దేవుడు ఉంటే దేవుడు విడిచిపెట్టాడా? పోతీఫర్ అనే అధికారి ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు ఆ విషయము. పోతీఫర్ భార్య యోసేపుని పాపము చేయమని ప్రేరేపించిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? పాపానికి దూరంగా పరిగెత్తాడు. అయితే చెయ్యని నేరానికి వెంటనే నేరము మోపబడి తన యొక్క పోతీఫర్ భార్య యోసేపు మీద నేరాన్ని నెట్టిన తర్వాత చెయ్యని నేరానికి యోసేపు చెరసాలలోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటిలో యోసేపుతో ఉన్న దేవుడు చెరసాలలో కూడా యోసేపుతో ఉన్నాడు దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు యోసేపుకు తోడై ఉన్నారని సెలవిచ్చిన తర్వాత యోసేపు ఎక్కడున్నా యోసేపు అధికారిగానే ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంటికి పోతే అక్కడ అధికారిగా చేశాడు ఆ పోతీఫరు. అయితే జైలుకు వెళ్ళాడు. జైలులో కూడా జైలు అధికారులు ఏం చేశారంటే యోసేపు నమ్మకత్వాన్ని చూసి, యోసేపు పవిత్రతను చూసి, యోసేపు ఎంత యథార్థంగా జీవిస్తున్నాడో చూసి యోసేపుని ఏం చేశాడంటే, నేను కాదు అధికారి జైలుకి, నీలాంటి నీతిమంతుడు అధికారిగా ఉంటే ఈ జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీ దేవుని గురించి తెలుసుకోవడానికి, పవిత్రమైన జీవితము జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జైలు మొత్తాన్ని అధికారి యోసేపుకి అప్పగించాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, జైలులో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా యోసేపు దూషించలా. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా దేవా నాకెందుకు ఇలా చేశావు అని ఎప్పుడు కూడా యోసేపు దేవుణ్ణి దూషించలా. మనమైతే ఏదైనా ఒక చిన్న ఇబ్బందికర పరిస్థితి మన కుటుంబాల్లో దరిచేరితే, లేదా మనం ఎదుర్కోవాల్సి వస్తే, ఒక అనారోగ్యమో లేకపోతే ఒక అప్పుల బాధో లేకపోతే ఇంకేమన్నా మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం అనుకుంటా, నేను చక్కగా చర్చికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, చక్కగా దేవుని సన్నిధిలో దశమ భాగం ఇస్తున్నాను కదా, చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను కదా, నేను నా కుటుంబము, నాకెందుకు వచ్చింది శ్రమ అని అనుకుంటూ ఉంటాం మనమైతే. కానీ యోసేపు అయితే ఎక్కడ ఉన్నా కానీ దేవునికి నమ్మకంగా ఉండాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. అందుకే యోసేపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బానిస వచ్చి ఆ పోతీఫర్ ఇంటిలో అధికారిగా నియమించబడ్డాడు. అధికారి తిరిగి మరలా జైల్లోకి వెళ్ళాడు. జైల్లో అక్కడ అధికారి అయ్యాడు. ఇప్పుడు దేవుడు యోసేపును చూశాడు. దేవుని యొక్క ప్రణాళిక యోసేపు విషయంలో ఏముందంటే, దేవుడు యోసేపును చూసినప్పుడు, నేను యోసేపుకు తోడుగా ఉన్నాను కదా, యోసేపుని అందరూ అనుకుంటున్నారు, అన్నలు కానీ ఆ ప్రాంతంలో వారందరూ కూడా బానిస అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ బానిసలో ఆ ఈజిప్టు దేశానికి భవిష్యత్ ప్రధానిని చూశాడు దేవుడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తాను, ఈ సమయంలో దేవుడు తోడుంటే జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నిరపరాధిగా శిక్ష అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవునితో ఉన్న వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒకేసారి చెరసాల నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? ఈజిప్ట్ దేశానికి అధికారి అయ్యాడండి. యోసేపు జీవితము ఫలించింది. దేవుడు తోడై ఉన్న యోసేపు జీవితము అభివృద్ధి పదములో పయనించింది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకి తోడు. ఆ దేవుడు మనకి తోడుంటే మనం ఎక్కడ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.
ఏ స్థితిలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిజమైన దేవుడు, యోసేపుతో మాట్లాడిన దేవుడు సజీవుడైన దేవుడు, యోసేపుని పైకి తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, యోసేపు జీవితంలో ఒక బానిసకు ఆశీర్వాదము ఎలాంటిది అనంటే, ఒక బానిస ఆ దేశంలో ప్రవేశించినప్పుడు బానిసగా తన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఆ బానిసను తోడై ఉండి ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్లాడంటే, దేశము యొక్క ఉన్నత స్థలములో దేవుడు నిలబెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, అట్టి దేవుడిగా నీతో ఉంటే, అట్టి దేవునికి గాని నువ్వు గాని సమర్పించుకోగలిగితే, అట్టి దేవునితో నువ్వు ఉండాలని ఆశపడితే, ఆ దేవుడు గాని నీతో ఉన్నాడంటే నీ స్థితి కూడా ఆయన మార్చగలడు. నీ శాపకరమైన జీవితాన్ని, నీ శాపకరమైన స్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, రెండవ వ్యక్తిని మీకు నేను చూపించబోతున్నాను. నేను ముగించబోతున్నాను వాక్యాన్ని. రెండవ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ రెండవ వ్యక్తి మనకి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనములో కనబడతాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో కనబడతాడు. ఆయన ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకసారి చదవండి మా యెహోషువ గ్రంథము. యెహోషువ గ్రంథము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు కదా, వారిని విడిపించుకొని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. వారిని విడిపించుకొని దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మోషే కాలము సమీపించింది. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, నువ్వు ఇంతవరకు చక్కగా నడిపించావు నా ప్రజలను, కాబట్టి నీ మరణ కాలము సమీపించింది, నీతో పని అయిపోయింది, కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ నాయకత్వ లోపము ఏర్పడకూడదు. కాబట్టి నేను నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చానో, నీతో ఎలా తోడై ఉన్నానో, ఇప్పుడు నేను యెహోషువతో కూడా తోడై ఉండబోతున్నాను. కాబట్టి యెహోషువను పిలిచి నువ్వు అభిషేకించు. ఎందుకనంటే నేను నిన్ను అభిషేకించాను కదా. నువ్వు ఇప్పుడు యెహోషువను నువ్వు అభిషేకిస్తే ఆ అభిషేకము ఆశీర్వాదాలు యెహోషువ మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు అభిషేకించాడు. ద్వితీయోపదేశ కాండములో మోషే అభిషేకించిన తర్వాత ఇప్పుడు దేవుడే కలుగు చేసుకుంటున్నాడు. ఏమని కలుగు చేసుకుంటున్నాడు అంటే, మాట్లాడడం మొదలు పెట్టాడు. నేను మోషేకి తోడై ఉన్నాను కదా, ఇప్పుడు నిన్ను అభిషేకింపజేశాను కదా, ఇప్పుడు ఆ దేవుడను నేను నీతో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నానంటే, నీకు తోడై ఉంటాను ఫస్ట్ నేను, కాబట్టి నేను నీతో ఉన్నాను. కాబట్టి ఈ భారం అంతా నా మీద దేవుడు వేసేసాడు. కాబట్టి ఈ ప్రజలందరినీ తీసుకెళ్లి 20 లక్షల మంది ప్రజలు అయిపోయారు. ఇప్పుడు ఆ 20 లక్షల మంది ప్రజలకు ఒకడే నాయకుడయ్యాడు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఇప్పుడు యెహోషువ మీద దేవుడు ఒక భారం పెట్టాడు. వీళ్ళందరినీ యోర్దాను నది దాటించి వాగ్దాన దేశంలో తీసుకెళ్లి వీరికి స్వాస్యము అనగా దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ దేశములో వీరందరికీ కూడా స్థలాలు, పొలాలు మొత్తము పంచాలి ఇప్పుడు యెహోషువ. కాబట్టి యెహోషువ ఆలోచించే లోపల దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు, నిబరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు ఎలా చేయాలని ఆలోచించబాకు. ఎందుకు అనంటే ప్రియమైన వారారా, యెహోషువతో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, ఇప్పుడు యెహోషువ యుద్ధాలు చేయాలి. యెహోషువ యుద్ధాలు చేసి ఈ ప్రజలను తీసుకొని వెళ్ళాలి. యెహోషువ యుద్ధాలు చేయాలి అనంటే దాదాపుగా 31 లేదా 32 రాజ్యాలు జయించుకొని వెళ్ళాలి. శత్రువులందరినీ జయించుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు యెహోషువతో తోడుగా ఉండకపోతే ఇది అసాధ్యము. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఈ 30 లేదా 31 రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజులకు భయపడబాకు, ఆ ప్రజలకు భయపడబాకు, ఆ దేశంలో ఉన్నటువంటి శూరులకు భయపడబాకు, నిబరము కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకనంటే నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు విజయము నీదే. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో యెహోషువకి తోడుగా ఉన్నాడు. యెహోషువకి తోడుగా ఉన్న దేవుడు ఆ యుద్ధాలన్నిటిలో దేవుడు యెహోషువకి విజయాన్ని ఇచ్చాడు. 31 రాజులను యెహోషువ సంహరించి ఆ దేశాలను స్వాధీనం చేసుకుంటూ దాటి వాగ్దాన దేశములోకి అడుగుపెట్టాడు. ప్రియమైన వారలారా, దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు కాబట్టి యెహోషువ దేనికి భయపడలేదు. దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు కాబట్టి
ఇప్పుడు యెహోషువ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి తోడుంటే విజయము మనకి ఈజీగా అందుతుంది. దేవుడు మనకి తోడై ఉండకపోతే మనము విజయాన్ని అందుకోలేమండి. ఎందుకనంటే 31 మంది రాజులను ఆ దేశాలను జయించి ముందుకు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. 31 మంది రాజులను జయించి యెహోషువ వాగ్దాన దేశంలో అడుగు పెట్టేంత వరకు కూడా యెహోషువ దేవుడితో ఉన్నాడు. దేవుడు యెహోషువతో ఉన్నాడు. ప్రియమైన వారలారా, లాస్ట్ లో ఆ దేశంలో అడుగు పెట్టిన తర్వాత యెహోషువ ఒక మాట మాట్లాడుతున్నాడు ఆ ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఇన్ని యుద్ధాలు చేశానంటే, ఇంత విజయము నాకు కలిగిందంటే, ఇన్ని యుద్ధాల్లో నేను శత్రువులను ఓడించి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలిగాను అనంటే, ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నాకు అనవసరం. ఎందుకనంటే నా బలం ఆయనే, నా శక్తి ఆయనే, నా విజయ రహస్యమో ఆయనే. కాబట్టి నాకింత విజయాన్ని ఇచ్చిన ఆయన్ని నేను నా కుటుంబము ఎన్నడూ విడిచిపెట్టము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువ ఒక తీర్మానము చేసేసుకున్నాడు. అందుకే యెహోషువ జీవితంలో అన్ని విజయాలే. యెహోషువ జీవితంలో దేవుడు తోడై ఉండగా అన్ని ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మీరు అనుకోవచ్చు, ఈ బైబిలు ఈ సంఘటనలు మీకు నేను వివరిస్తూ ఉన్నాను కదా. ఈ బైబిలు అనంటే చరిత్ర అంటే ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనలు, ఈ భూమి మీద నిజంగా జరిగినటువంటి సంఘటనలు, ఈ భూమి మీద ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా కనుగొనబడ్డాయి. భూమి మీద ఏ ఏ ప్రాంతాల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు లేదా చరిత్రకారులు తెలియపరిచారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాటారా, ఈ పరిశుద్ధ గ్రంథము అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది వ్రాయించిన వాడు పరిశుద్ధుడు కాబట్టి. ఈ పరిశుద్ధ గ్రంథము అనేది మన చేతిలో ఎందుకుందంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే, ఆ దేవుడిని నువ్వు స్వీకరించగలిగితే నీకు తోడై ఉండడానికి ఆయన ఈ దినమున ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇందాక మనం ఒక చిన్న స్కిట్ చూసాం. ఆ స్కిట్ లో మరియ కనబడుతుంది. ఆ మరియతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదామా లేఖన భాగము. లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 25 వరకు ఒక మాట వ్రాయబడి ఉన్నది. చదవమ్మా. దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. ఎప్పుడు ఒక శుభవచనాన్ని తెలియపరిచింది దూత వచ్చి. ఏమని చెప్పిందంటే, దయాప్రాప్తురాలా, దేవుని దయను పొందుకున్నటువంటి దానా, నీకు శుభము. ఆ శుభం ఏంటంటే, ప్రభువు ఫస్ట్ నీకు తోడై ఉన్నాడు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయనే నిన్ను ఎన్నుకొని వచ్చిన దేవుడు కాబట్టి, ఆయనే నీ దగ్గరికి వచ్చిన దేవుడు కాబట్టి, ఆయన నీతో ఉంటానని మాట్లాడుతున్న దేవుడు కాబట్టి లోకము గురించి విడిచిపెట్టేయి, లోకం గురించి లెక్క చేయొద్దు. జరిగిన సంఘటన ఏంటంటే, ఆమె కన్యకగా ఉండి గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా ఎలా అయింది అనంటే, దేవుని యొక్క లేఖన భాగం ఏం తెలియజేస్తుందంటే, దూత మాట్లాడుతుంది. ఆ మరియకు కూడా అప్పటి వరకు తెలియదు. మరియతో దూత మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి నీకు గర్భం వస్తుంది. నీవు నీ భర్త అనగా ప్రదానము చేయబడిన యోసేపు ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడున్నావు. అయితే ప్రభు నిన్ను దర్శించాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నిన్ను అనుకున్నాడు కాబట్టి ఈ లోక రక్షకుడు నీ ద్వారా బయటికి రాబోతున్నాడు. భయపడబాకు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకము నిన్ను నిందించినా, లోకము నిన్ను ఏ విధంగా మాట్లాడినా ఫస్ట్ నువ్వు తట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడతాడండి, మనల్ని ధైర్యపరచడానికి. అనేక మార్లు దేవుడు మనల్ని బలపరచడానికి వాక్యము ద్వారానో, లేదా పాటల ద్వారానో, లేదా దేవుడు కళల ద్వారానో, లేదా సేవకుల ద్వారానో అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మరియతో కూడా గాబ్రియేల్ అనే దేవదూత దేవుడు పంపించి, భయపడకు,
ఎందుకు భయపడద్దని అనిందంటే యోసేపు ఏదో అంటాడని కాదు, ఇంకొకళ్ళు అంటారని కాదు. యూదా జీవితంలో అనగా యూదులకు ఒక శాస్త్రం ఉంది. వారు ఒక ప్రత్యేకమైన శాస్త్రాన్ని తయారు చేసుకుంటారు వాళ్ళు. అయితే దాంట్లో శిక్షలు ఎలా అమలు పరచాలి, నేరాలు ఏం చేస్తే ఏ శిక్ష అని వాళ్ళు చక్కగా వ్రాసుకుంటారు. ఏంటంటే దాని అర్థం ఏంటంటే 8 సంవత్సరాల వయసు అప్పుడు ఈ యూదులు ఏం చేస్తారంటే వివాహానికి ముందుగా, అంటే వివాహ వయసు రాకముందే బాల్యములో యేసుక్రీస్తు వారికి 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సున్నతి చేయబడింది కదా. దాన్ని వారు ఏ రీతిగా ఆచరిస్తారు అనంటే వారు చట్టాన్ని చేసుకున్నారు. ఎలాంటి చట్టాన్ని చేసుకున్నారంటే ఇప్పుడు 8 సంవత్సరాల వయసు 10 సంవత్సరాల వయసు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఫస్ట్ వారు ఏం చేస్తారంటే నిశ్చితార్థం చేస్తారు. ప్రధానం ఎప్పుడు చేస్తారండి? వివాహానికి ముందు. ప్రధానం ఎప్పుడు చేస్తారు? వివాహానికి 2 రోజుల ముందో 1 రోజు ముందో ప్రధానం చేయబడుతుంది. ప్రధానం తీసుకొని వెళ్తాం కదా మనం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నిశ్చితార్థం ఎప్పుడో జరిగిపోయింది 8 సంవత్సరాల వయసులోనే. ప్రధానము జరిగిన తర్వాత వారిద్దరు చూసుకుంటారు ఒకరినొకరు. ఒక వయసు వచ్చిన తర్వాత యూదా సంప్రదాయం ప్రకారంగా ఈ రీతిగా జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారిద్దరు ఏకము కాకమునుపు దేవుని దూత మాట్లాడుతుంది, భయపడుతూ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ గర్భములో పరిశుద్ధుడు అనగా ఈ లోక రక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు, కాబట్టి నువ్వు భయపడద్దు. ఎందుకంటే చట్టానికి, ప్రజలకి, ఈ లోకానికి నువ్వు భయపడద్దు. ఎందుకనంటే చట్టం ఏం చెప్తుందంటే వీరు ప్రదానము చేయబడిన తర్వాత వివాహము కాకముందు మరియా గర్భవతి అయితే అది ఎవరి ద్వారా అవుతుంది? యోసేపు వల్లే ఈ కార్యము జరిగి ఉంటది. కాబట్టి వారిద్దరూ ఏకము కాకమునుపు ఇద్దరితో మాట్లాడాడు దేవుడు, ఇద్దరిని బలపరిచాడు దేవుడు, ఇద్దరిని దేవుడు నేను తోడై ఉన్నాను భయపడబాకండి అన్నాడు. ఇప్పుడు జరిగే సంఘటన ఏంటో తెలుసా? యూదా చట్టం ప్రకారంగా వారిద్దరిని బయటికి తీసుకొచ్చి ఊరు గవిని దగ్గరికి తీసుకొచ్చి వీరు జారత్వము చేశారు కాబట్టి ఊరు వీరిని ఏం చేస్తుందండి? రాళ్లతో కొట్టి చంపాలి. దానికి భయపడద్దు అన్నాడు దేవుడు. ఇతరుల మాటల గురించి నువ్వు భయపడద్దు మరియా. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను, ఎక్కడి నుంచి అయినా తీసుకురాగలను, ఎవరి హృదయమైనా మార్చగలను, ఎవరితోటైనా నేను మాట్లాడగలను. మనం చూసాం కదా, యోసేపు మరియా ఇద్దరు ఏకమైన తర్వాత, మరియా నెలలు నిండిన తర్వాత మరియా ఆ ప్రాంతంలో ఉంటే హేరోదు రాజు ఏం చేశాడు? ఆ ప్రాంతంలో యూదులకు రాజు పుట్టబోతున్నాడని 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ కూడా చంపివేశాడు. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారు గర్భంలో ఎదుగుతున్నాడు కదా, మరి ఏం చేశాడు? తప్పించాడు దేవుడు. ఐగుప్తుకు తీసుకుపోయాడు. ఐగుప్తు నుంచి మరలా తీసుకొచ్చాడు దేవుడు. తన ప్రవచనాలు ఏదైతే ఇచ్చాడో ఆ ప్రవచనాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. మరియ జీవితంలో దేవుడి దూత ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడాడో ప్రతిదీ దేవుడు మరియకి ప్రతి సమయంలో తోడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపు జీవితంలో తోడై ఉన్న దేవుడు యోసేపుని వర్ధిల్లింపజేశాడు. యోసేపు ఆశీర్వాదాలు ఎలాంటి ఆశీర్వాదాలు అంటే యోసేపే ఊహించలేదు అటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలకి దేవుడు తీసుకెళ్లాడు. యెహోషువకి ఎలాంటి విజయం ఇచ్చాడంటే దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఎంతమంది రాజులైనా కానీ యెహోషువ ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని, ధైర్యమును ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు తోడై ఉంటే మనం ఆశీర్వాదించబడతాం. మన జీవితాలు, మన కుటుంబము, మన ప్రాంతము దీవించబడుతుంది. అదే రీతిగా దేవుడు మనతో ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము కానీ లిఖించబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే శత్రువుల మీద మనకి దేవుడు విజయాన్ని అందించగలడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇవి 2 నేను వారిద్దరికి ఇచ్చాను కదా, వీటిని బేస్ చేసుకుని మరియతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నేను ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు, నేను నమ్మకమైన దేవుడను, కాబట్టి నువ్వు భయపడద్దు మరియా అని మరియతో మాట్లాడుతున్నాడు. చివరిగా మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి నేను ముగించబోతున్నాను వర్తమానాన్ని. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చూసినట్లయితే చివరి వచనాన్ని ఒకసారి చదువుకొని వాక్యాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను యెహోషువతో తోడుగా ఉన్నాను కదా, యోసేపుతో తోడుగా ఉన్నాను కదా,
అబ్రహాముతో తోడుగా ఉన్నాను కదా, దావీదుకి తోడుగా ఉన్నాను కదా. నేను ఎవరెవరికి తోడుగా ఉన్నానో నేను ఆ దేవుడిని మాట్లాడుతున్నాను. నేను దిగి వచ్చాను, తిరిగి మరలా నేను పరలోకానికి వెళ్తూ ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి మీతో నేను ఉండబోతూ ఉన్నాను. ఆయన అంటున్న మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు, అనగా ఈ భూమి అంతరించే వరకు కూడా ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఈ ప్రీ క్రిస్మస్ లో నువ్వు భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పటి వరకు అంటే నీ జీవన విధానాన్ని ఈ భూమి మీద, నీ జీవన యాత్రను ఈ భూమి మీద నువ్వు ముగించుకునేంత వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను అని వారితో చెప్పాడంట. ప్రియమైన వారులారా, దేవుడు చెప్పినటువంటి ఈ 4 విషయాలు ఇదిన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వారులారా, ప్రీ క్రిస్మస్ లో మనం కూర్చున్నాం, నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కదా. ఆ దేవుని శక్తి ఎలాంటో ఈరోజు మనం చూసాం. ఆ దేవుని శక్తి ఎలాంటి బలమైనదో ఈ దినమున మనం చూసాం. యోసేపు జీవితాన్ని యుద్ధాలు లేకుండా ఆశీర్వాదించాడు. యెహోషువ జీవితాన్ని యుద్ధాల ద్వారా దేవుడు విజయం వైపు తీసుకొని వెళితే, మరియ జీవితము నిందల పాలగుటకు సిద్ధముగా ఉంటే భయపడద్దని వాగ్దానం ఇచ్చి ఈ లోక రక్షకుని తీసుకొచ్చాడు. ఈ రక్షకుడు ఈ దినమున సంఘముతో, బ్రతికి ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులతో, ఈ లోకముతో ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడద్దు, యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడై ఉంటాను. కాబట్టి మీరు భయపడద్దు. మీరు భయపడద్దంటే ఏం చేయాలి? మీరు ఇప్పుడు చక్కగా క్రిస్మస్ కార్యక్రమం అయిపోగానే ఏం చేయాలండి? ప్రీ క్రిస్మస్ అయిపోయింది, బాగా చలిగా ఉంది బయట. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు భయపడద్దు అన్నాడు కదా, చక్కగా తాగదామా వెళ్ళి? జాగ్రత్త, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దేవుని ప్రణాళికలో నువ్వు జీవిస్తున్నావని, దేవుడు మాట్లాడాడంటే దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తివని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరియతో మాట్లాడాడంటే దేవునికి ఇష్టం, యోసేపుతో మాట్లాడాడంటే దేవునికి ఇష్టం, యెహోషువతో మాట్లాడాడంటే దేవునికి ఇష్టము. ఈరోజు వారితో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దేనికి? సమాధానము నువ్వు కలిగి జీవించమని దేవుడు ఇతను మనతో మాట్లాడుతున్నాడు. ఆ సమాధానకర్త భూమి మీదకి వచ్చింది ఎందుకంటే సమాధానాన్ని అందించడానికి. ఈ క్రిస్మస్ ఎందుకంటే మన జీవితాలు సమాధానముతో, ఆనందముతో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాని సమాధానం ఎక్కడొస్తుంది, సంతోషం ఎక్కడొస్తుంది? మనము సమాధానము కలిగిన క్రీస్తుని ధరించుకోగలిగినప్పుడు, సమాధానకరమైనటువంటి క్రీస్తుని నువ్వు అంగీకరించగలిగినప్పుడు, సమాధానాన్ని అందించగలిగినటువంటి ఆ దేవుడు నీకు తోడైనప్పుడు, సమాధానము కలిగి యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉండబోతున్నాను. ప్రకృతి వైపరీత్యాల కొరకు మీరు భయపడబాకండి, యుద్ధాల గురించి భయపడబాకండి, దేశంలో పరిస్థితుల గురించి భయపడబాకండి. మిమ్మల్ని నిందించారా, హింసించారా, అవమానకరంగా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? నన్ను నిందించిన వారు, ఈ లోకము నన్ను నిందించింది కదా, నన్ను అవమానకరంగా మాట్లాడింది కదా, మిమ్మల్ని మాట్లాడుతుంది. కాబట్టి మీరు కూడా యుగ సమాప్తి వరకు, అనగా మీ జీవన యాత్రను ముగించేంత వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటాను. కాబట్టి మీ జీవితాలను నేను ఆశీర్వాదించడానికి దిగి వచ్చిన దేవుడను, అంటే నేను మిమ్మల్ని శపించడానికి దిగి వచ్చిన దేవుడను కాదు, మిమ్మల్ని నేను ఆశీర్వాదించడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి, మీ జీవితానికి రక్షణ ఇవ్వడానికి మీకు తోడై ఉన్న దేవుడనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యోసేపును ఆశీర్వాదించిన దేవుడు, యెహోషువకి విజయాన్ని ఇచ్చిన దేవుడు, మరియలో ఉన్న భయాన్ని తొలగించిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనలో ఏదైనా కలవరం ఉంటే తీసేద్దాం, మనలో అపజయం ఉంటే ప్రక్కన పెట్టేద్దాం, మనలో ఆశీర్వాదం లేకపోతే దేవుని దగ్గరికి వద్దాం. ఆయన తప్పకుండా మన జీవితాలను, మన బిడ్డల్ని, మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని ఆయన దీవించి ఆశీర్వాదించడానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు, స్తోత్రము నాయన. యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని మీ మాటల ద్వారా మాతో మాట్లాడారయ్యా. యోసేపుకు తోడుగా ఉన్నారు, యెహోషువకి తోడుగా ఉన్నారు, అబ్రహాము గారికి తోడుగా ఉన్నారు, దావీదుకి తోడుగా ఉన్నారు దేవా, ఇస్సాకు యాకోబులకు తోడుగా ఉన్నారు దేవా, నాయన మోషేకి తోడుగా ఉన్నారు దేవా, అనేక మందితో ఉన్న దేవా, ఈ దినమున మాకు వాగ్దానం ఇచ్చారయ్యా. యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చారు. అవును ప్రభా, మీతో మేముంటే మీరు మాతో ఉంటారయ్యా. ఒక మంచి తీర్మానం మేము ఈ దినమున తీసుకుంటూ ఉండగా దేవా, మీ కృపతో మమ్మల్ని నింపండి దేవా. ఈ క్రిస్మస్ లోని మాధుర్యము, సంతోషము, సమాధానము మేము కలిగి జీవించడానికి
మీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.